ఫ్రెండ్స్ అంటే అందరూ ఏమనుకుంటారంటే అల్లచల్లగా తిరుగుతాడు. చెడిపోయింది కాకుండా మా అబ్బాయిని కూడా చెడగొడుతున్నాడు అని అనుకుంటారు. కానీ రియాలిటీలో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్ మీ ముందు ఉంది అంటే గనక దానికి కారణం ఫ్రెండ్సే. 100% అనమాట. మా అమ్మ ఎప్పుడో ఒకటి చెప్తూ ఉంటుంది. మనకెవరైనా సహాయం చేస్తే గనక వాళ్ళని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నిన్న కూడా వాళ్ళు వచ్చారు. వాళ్ళతో మాట్లాడాము. ఈ రోజున మేము బిజినెస్ ఇలా రన్ చేస్తున్నాం అనేసి అంటే గనక మీలాంటి వాళ్ళందరూ కూడా కారణమే. ఎందుకంటే మీలాంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు నాకు హెల్ప్ చేయకపోతే కనుక ఈరోజు సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్ ఈ పొజిషన్లో ఉండేది కాదన్నా అని అన్నాను. అమ్మ నువ్వు చాలా కష్టపడ్డావు, మీ మూడు పిల్లలిద్దరూ కూడా బాగా కష్టపడతారు కాబట్టి నేను ఆ రోజు మీకు హెల్ప్ చేశాను. నాలాంటి వాళ్ళు మీకు ఇంకా హెల్ప్ చేశారు. అలా కాబట్టి ఈ రోజు ఉన్నారు. నా ఒక్కడది ఏముందమ్మా అలా అందరూ. అతను మంచితనం. వ్యాపారం కోసం మేమే బిల్డింగ్ కానీ ప్లేస్ కానీ ఎక్కడా చూసుకోలేదు. అలాంటిది అతను అంతా తిరిగినా మీకు ఈ బిల్డింగ్ అయితే బాగుంటుందమ్మా, ఇక్కడ ఫర్నిచర్ పెట్టుకోండి అమ్మా, చాలా బాగుంటుందమ్మా అని చెప్పి ఫస్ట్ మాతో ఒక అడుగు వేయించింది అతన్ని నేను చనిపోయే వరకు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. ఫ్రెండ్ అనే వాళ్ళు లైఫ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మంచి దారిలో తీసుకెళ్తే కనుక మనం చాలా మంచిగా ఎదుగుతాం. దారిలో తీసుకెళ్తే చెడిపోతారు. ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకలా ఉండరు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఇవన్నీ విషయాలు మీతో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది.